తనను ప్రజా ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజల రుణం తీర్చుకునేందుకు కంకణబద్దుడై పనిచేసి మిగతా ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలిచాడు గడ్డం యాదగిరి. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం గ్రామ పంచాయతీ 12వ వార్డు మెంబర్ గడ్డం యాదగిరి తన సొంత డబ్బులతో ఎల్ఈడి బల్బులను 11, 12 వార్డులలో వీధి లైట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గడ్డం యాదగిరి మాట్లాడుతూ వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, డ్రైనేజీ నీటి సమస్య, దోమల బెడద లేకుండా స్ప్రే చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు యాదగిరి, రాజుగారి కృష్ణ, వల్లె దుర్గయ్య, వెంకన్నగారి శేఖర్, వెంకన్నగారి కరుణాకర్, పోతగల అనిల్, వెంకన్నగారి నరసింహులు, బాలయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కొల్చారం మండలమైన కొల్చారం కాలనీ, ఎస్సీ కాలనీ. నేను 12వ వార్డు నెంబర్గా గెలిచిన. నన్ను గెలిపించినందుకు మా 12వ వార్డు సభ్యులు నన్ను గెలిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సంతోషము నేను చాలా సంతోషపడుతున్నాను. నా సొంత డబ్బులతో ఎల్ఈడి బల్బులు 11, 12 వార్డు అనుకోకుండా నా కాలనీకి ఎల్ఈడి బల్బులు పెట్టుకున్నాను. అలాగే ఎలాంటి హామీలున్నా, ఎలాంటి బాధలున్నా మా కాలనీకి ముందు ఉండి అడుగు వేసి నడిపిస్తానని మా కాలనీ సోదరులకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఎలాగా మరి మోల్డ్రు కానీ, వాటర్ కానీ, నల్లలు కానీ, ఏమై ట్యూబ్ లైట్లు అంటే అయిపోయింది దాని లెక్క. కానీ ఇప్పుడు ఏమై దోమల మందు కానీ ఎలాంటిది ఉన్నా మా కాలనీకి నా సొంత నిర్ణయం కాకుండా ఏదైనా తప్పులుంటే మా కాలనీ నిర్ణయాలు కూడా తీసుకొని రాబోయే కాలంలో ముందుగా నేను అవకాశం ముందుగా అడుగు చేస్తా. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మా కాలనీకి నేను ముందు అడుగు ఉండి ఏదైనా బాధలున్నా ఏదున్నా నేను కాలనీకి ముందు ఉండి అందరినీ సేవ చేస్తా అని నేను మాటిస్తున్నాను. మరి ఈ కొల్చారం సభ్యులకు అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ నెంబర్కి గెలిచినందుకు మా 12వ వార్డు సభ్యులకు, 11వ వార్డు సభ్యులకు, మా కాలనీకి అందరికీ ధన్యవాదాలు చేసి చెప్తున్నాను.